రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపులు తిరుగుతుంది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు వందలాది డ్రోన్లతో విరుచుకుపడతా ఉన్నాయి. మరి 2022లో సైనిక ఘర్షణ మొదలైన తర్వాత రష్యా భూభాగంపైన జరిగినటువంటి అత్యంత భారీ వైమానిక దాడిగా చెప్పుకోవచ్చు దీన్ని. ఆదివారం ఉదయం ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ల దాడిలో కనీసం 6 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంతటితో ఆగని ఉక్రెయిన్ మరో 822 డ్రోన్లతో విరుచుకుపడగా రష్యా సైన్యం వాటన్నింటినీ కూడా నేలకు కూల్చివేసింది. కేవలం మాస్కో నగరానికే సుమారుగా 600 డ్రోన్లను పంపించినట్టుగా తెలుస్తోంది. అందులో చాలా వాటిని కూడా గాల్లోనే పేల్చేశామని చెప్పేసి మాస్కో మేయర్ అయినటువంటి సెర్గీ సోబ్యానిన్ అయితే ఆయన వెల్లడించడం జరిగింది. మరి ఈ భీకరమైనటువంటి దాడులతో స్థానిక పౌరులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. గగనతల రక్షణ వ్యవస్థలు వెంటనే అయితే అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో మరి మాస్కో శివారులో కూడా డ్రోన్లు కుప్పకూలడంతో పలు నివాస గృహాలు ధ్వంసమైపోయాయి. పోడోల్స్క్ పట్టణంలోని రష్యా రీటైల్ దిగ్గజం వైల్డ్ బెర్రీస్ గోదామును అయితే ఉక్రెయిన్ డ్రోన్లు టార్గెట్ చేశాయి. దాడికి గురైనటువంటి వెంటనే అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశమంతా ఎత్తులో దట్టమైనటువంటి పొగ కమ్ముకున్నటువంటి చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతూ ఉన్నాయి. మరి ఈ గోడౌన్ కాలిపోవడం వల్ల కోట్లాది రూపాయల ఆస్తి కూడా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మాస్కోతో పాటు నైరుతి రష్యాలోని రోస్టోవ్ ప్రాంతం పైన ఉక్రెయిన్ సుమారుగా 150 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో 5 పౌరులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తా ఉంది. అనేక ఇళ్లు, స్థానిక రైల్వే స్టేషన్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి పేలుళ్ల దాటికి సమీపంలోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపించాయని స్థానిక గవర్నర్ యూరీ స్లూసార్ కూడా ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్ అంతరిక్ష కేంద్రం పైన కూడా ఏదైతే ఫ్లామింగో అనేటువంటి క్షిపణులతో అయితే దాడి చేసిందని అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అయితే తెలియజేస్తా ఉన్నారు. మరి ఏదైతే ఫ్లామింగో అనేటువంటి క్షిపణి ఉందో ఆ ఫ్లామింగో క్షిపణి సుమారుగా టన్ను పేలుడు పదార్థాలను కూడా మోసుకెళ్లగలదని చెప్పేసి దాని సామర్థ్యం ఆ రేంజ్లో ఉంటుందని తెలుస్తా ఉంది. తక్కువ ఎత్తులో 3000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలదని చెప్పేసి నివేదికలు తెలుపుతా ఉన్నాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్నటువంటి సవాస్లేయాస్కా అనేటువంటి సైనిక వైమానిక స్థావరం పైన ఇక్కడ సైన్యం దాడి చేసిందని చెప్పేసి జెలెన్స్కీ తెలియజేస్తా ఉన్నారు. మరి సుదూర దాడుల్లో కూడా మంచి ఫలితాలు సాధించినట్లుగా అయితే ఆయన ప్రకటించుకున్నారు. మంచి విజయం, మా సరిహద్దు నుంచి దూరం సుమారుగా 900 కిలోమీటర్లు అని చెప్పేసి సమారా దాడి గురించి ఆయన అన్నారు. మరి ఈ యుద్ధం విషయంలో కూడా రష్యా పైన ఏదైతే రష్యా పైన మా సుదూరమైనటువంటి ఆంక్షల ప్రణాళిక కూడా అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం మా ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. శాంతి అవసరం, నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైనటువంటి నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రష్యా నౌకాశ్రయం పైన ఉక్రెయిన్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా అనేటువంటి గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను కూడా అత్యవసరంగా రంగంలోకి దింపినట్లుగా అయితే అధికారులు తెలియజేస్తా ఉన్నారు. మరి దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరో ఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరినట్టు తెలుస్తోంది. మరి ఏదైతే ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ F-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లుగా అయితే నాటో ప్రతినిధి అల్లిసన్ హార్డ్ తెలియజేశారు. గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు కూడా చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ కూడా బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైనటువంటి దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గానికి ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న వెలువడించడం జరిగింది. మరి బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా మరి యూరోస్లావ్ అనేటువంటి యూరోస్లావ్ దాంతోపాటు వోల్గోగ్రాడ్ ప్రాంతాలలోని చమురు శుద్ధి కర్మాగారాలపైన దాడులు చేసినట్టు తెలుస్తూ ఉంది. బ్రిటిష్ రాయల్ నేవీ ఏదైతే పరీక్షించినటువంటి
నాన్ జెట్ ఇంజన్ డ్రోన్ కూడా రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ సరిహద్దు నగరం అయినటువంటి అక్కడ బేల్గో రోడ్ను లక్ష్యంగా చేసుకునేందుకు కూడా వీటిని ఉపయోగించినట్లుగా అయితే ఆ పత్రిక తెలియజేస్తూ ఉంది.